హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. ఒకవేళ అమరావతికి చట్టబద్ధత లభిస్తే టీడీపీకి ఏ మేరకు మేలు జరుగుతుందో లేదో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం మంచి అవకాశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేంటి, అమరావతి చట్టబద్ధత వస్తే వైసీపీకి ఎలా అనుకూలం అనుకుంటున్నారా? సో వాచ్ ద స్టోరీ. ఇక్కడ ప్రధానంగా అమరావతి విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రధానంగా అమరావతి పేరు చెప్పుకొని లాభపడుతున్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. సో అమరావతి చట్టబద్ధత కోసం ఒకవేళ టీడీపీ సాధిస్తే ఖచ్చితంగా ఇది వైసీపీకి ఒక అవకాశంగా మారుతుంది. ఎందుకంటే టీడీపీ భవిష్యత్తులో అమరావతి పేరుతో వైసీపీని, గత వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కానీ, అమరావతి విషయంలో వైఎస్ జగన్ ఏం చేశాడు అని పదే పదే అమరావతిపై రాజకీయం చేయడానికి కానీ టీడీపీకి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోతుంది. ఇది పరోక్షంగా వైసీపీకు నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. ఎందుకంటే వాస్తవానికి 2014లో అంటే రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అమరావతి గారు నిర్ణయించారు. వాస్తవానికి రాష్ట్ర పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అంశాన్ని, అప్పటి యూపీఏ కొత్త రాజధాని అంశాన్ని నిర్ణయించడానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ కమిటీ నిర్ణయాన్ని, సిఫార్సుని కాదని కూటమి ప్రభుత్వం 2014లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకుంది. ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి పెద్ద ఎత్తున భూ సమీకరణ చేసింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ భూ సమీకరణ దాదాపు 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. మరో 20,000 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని పెద్ద ఎత్తున చాలా హైఫై డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామని రైతులకు చెప్పినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మాటలతోటే కాలాపన అయిపోయింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకురావడంతో అమరావతి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఇదే అదనుగా టీడీపీ కానీ, తర్వాత కూటమి 2024 ఎన్నికల్లో కూటమిలో చేరినటువంటి జనసేన, బీజేపీలు కానీ పెద్ద ఎత్తున వైఎస్ జగన్ అమరావతి పేరిట రాజకీయంగా ఒక బద్నాం చేసే కార్యక్రమాన్ని తలపెట్టిన పరిస్థితి. సో అమరావతి అభివృద్ధి చెందకుండా, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా అవడానికి కారణం వైఎస్ జగనే అంటూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగినటువంటి పరిస్థితి. సో అక్కడ అమరావతి అంశాన్ని టీడీపీ, జనసేన పార్టీలు, ముఖ్యంగా టీడీపీ ఒక రాజకీయమైన అస్త్రంగా మలుచుకునేందుకు అన్ని సందర్భాలను ప్రయత్నించింది, ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ దశ ల్యాండ్ పూలింగ్కు సిద్ధమైంది. ఇదే ఇప్పుడు రైతుల్లో, అమరావతి రైతుల్లో పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకతకు కారణమైంది. ఎందుకంటే తొలి దశలో ఇచ్చిన భూములు ఇచ్చినటువంటి రైతులకే రిటర్నబుల్ ప్లాట్స్ చాలామందికి ఇవ్వలేదు. ఒకవేళ కొంతమందికి ఇచ్చినా సరే అవి కాగితాలకే పరిమితం తప్ప తమ ప్లాట్ ఎక్కడుందో తెలియదు. కొంతమందికి ప్లాట్ ఎక్కడుందో చూపించినా సరే అవి ముంపు ప్రాంతాల్లో ఇచ్చారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఈ క్రమంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. తొలి దశ భూములకు దిక్కులేదు, కానీ కొత్తగా 2వ దశ భూములు అంటే ఎలా అంటూ పెద్ద ఎత్తున గ్రామ సభల్లో ముఖ్యంగా మంత్రి నారాయణ, ఇతర సిఆర్డీ అధికారులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా అమరావతి రైతులు ప్రస్తావిస్తున్నది, అడుగుతున్నది, నిలదీస్తున్నది, డిమాండ్ చేస్తున్నది ఒకటే, అమరావతికి చట్టబద్ధత కల్పించాలని. ఎందుకంటే ఒకవేళ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటి, తిరిగి అమరావతికి రాజధాని హోదా పోతుందేమో అనే ఒక ఆందోళన ఉంది. అదే విషయాన్ని పదే పదే అడుగుతున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించండి, అమరావతి చట్టబద్ధత కల్పిస్తేనే మేము భూములు ఇవ్వడానికి ఆలోచిస్తామనేది రైతుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. సో అందుకే అమరావతి చట్టబద్ధత కల్పించక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా కేంద్రానికి వెళ్ళాయి. త్వరలో పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత విషయంలో ఒక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే, ఈ బిల్లు కార్యరూపం దాలిస్తే, ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదిస్తే ఇక టీడీపీకు జగన్ను ఇరుకున పెట్టడానికి, వైసీపీని ఇరుకున పెట్టడానికి ఏ రాజకీయ అస్త్రంగా అమరావతిని మలుచుకునే ప్రయత్నం ఇప్పటి వరకు చేస్తుందో ఆ అవకాశాన్ని టీడీపీ కోల్పోనుంది.
ఒకసారి చట్టబద్ధత వచ్చిన తర్వాత ఇక ఈ ప్రభుత్వంపై పూర్తి బాధ్యత ఉంటుంది. చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారని చెప్పి సగటు రైతులు నిలదీసే పరిస్థితి ఉంటుంది. సో సగటు రైతుకి అమరావతి ఒకవేళ 2024లో జగన్ అధికారంలోకి వచ్చినా సరే అమరావతి చట్టబద్ధత విషయంలో ఎలాంటి వెనుకబాటు ఉండదు, ఎలాంటి మరో పునరాలోచన ఉండదని రైతులు నమ్మే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని జగన్ను ఇరుకున పెట్టడానికి లేదా జగన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఒక రాజకీయ అస్త్రం ఏదైతే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వాడిందో ఆ అస్త్రాన్ని టీడీపీ ఇక కోల్పోనుంది. వైసీపీకి ఇది పరోక్షంగా ఒక అవకాశంగా మారుతుంది. సో ఈ క్రమంలోనే చట్టబద్ధత విషయంలో ముందుకెళితే వైఎస్ జగన్కు నెత్తిన పాలు పోసే అంశంగా మారుతుంది. అలాగని వెనక్కి తగ్గితే రైతుల నుంచి వ్యతిరేకత. సో మొత్తానికి టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి చట్టబద్ధత విషయంలో చాలా పెద్ద సవాలు ఎదుర్కోనుంది.